హాయ్ ఫ్రెండ్స్, రావు కాల దీపము ఎలా పెట్టాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నియమాలేంటో అవి కూడా చెప్తాను. ఎన్ని వారాలు చేయాలి, ఎలా సంకల్పం చేసుకోవాలి, వీటన్నిటిని నేను ఈ వీడియోలో మీతో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి మనకు ఎన్ని వారాలు వీలుంటుందో అన్ని వారాలని ఫస్ట్ డేనే మనము సంకల్పం చేసుకోవాలి ఫ్రెండ్స్. వారాలు వచ్చేసి 3, 5, 7, 9, 11, 21 ఇలా సంఖ్యలో ఉంటాయి. మీకు ఎన్ని వారాలు వీలుంటుందో మీరు చూసుకొని మొదటి వారం రోజే సంకల్పం చేసుకోండి. వారాలు వచ్చేసి శుక్రవారం చేయొచ్చు, మంగళవారం కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ 2 వారాలు మీరు రావు కాల దీపం చేయవచ్చు. ఇలా వారాలను మీరు చూసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఉపవాసం ఉండాలి అని అనిపిస్తే ఉండండి. ఖచ్చితంగా ఉండాలి అని నియమం మాత్రం ఏమీ లేదు. మీరు పండ్లు, పాలు, పెరుగు ఇలా తీసుకోవచ్చు. ఆ పూజ అయ్యేలోపు మాత్రం తీసుకోవాలి. పూజ అయిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవచ్చు. నియమాలు వచ్చేసి దీనికి మద్యం, మాంసము ఇలాంటి వాటిని తీసుకోకూడదు ఫ్రెండ్స్. వెల్లుల్లి తినకూడదు ఫ్రెండ్స్. అమ్మవారి యొక్క 32 నామాలు ఖచ్చితంగా చదవాలి. చదవలేని వారు ఏం చేయాలంటే దుమ్ దుర్గాయే అనే మంత్రాన్ని ఈ పూజ చేసేటప్పుడు మనసులో అనుకోవాలి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరగా కలుగుతుంది. నేనిప్పుడు ఈ వీడియోలో ఆ రావు కాల దీపాన్ని ఎలా పెడతారో విధి విధానాలతో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈరోజు రావు కాల దీపాన్ని పెడుతున్నాము. ఇలా అమ్మవారికి డెకరేషన్ చేసుకున్నాము అన్నమాట. చలో ఇలా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చక్కగా కొన్ని వాటర్ని వేసి కడిగేసుకోవాలి. ఇక్కడ పసుపుతో అలంకరించుకోవాలి. చక్కగా చూడండి ఫ్రెండ్స్. ఇలా పసుపు అనేది ఇలా రాసుకోవాలి అన్నమాట. బియ్యం పిండితో అష్టదళ పద్మాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి అష్టదళ పద్మాన్ని. పసుపు కుంకుమ తర్వాత ఇలా పసుపు కుంకుమ అనేది వేసుకోవాలి. కింద పసుపు ఇలా నిమ్మకాయలకు పసుపు రాసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా రాసుకోవాలి. తర్వాత వీటికి గంధం బొట్లు అనేది పెట్టుకోవాలి చక్కగా. తర్వాత కొన్ని అక్షంతలని మనం ఈ దీపంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది ముందుగా అత్తులని
ఇందులో వేస్తారు. వేయకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం నూనె అనేది వేసుకోవాలి. గణపతి గౌరమ్మ. ఇది వచ్చేసి గణేశుడు, ఇది వచ్చేసి గౌరీదేవి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే చేసుకోవాలి. మనం వీటిలో పూజ చేయాలి. గౌరీ గణపతిని మనం పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. తర్వాత అక్షంతలను వేయాలి ఫ్రెండ్స్. నైవేద్యం ఇలాగా ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఇందులో అత్తులు అనేటివి వేసుకోవాలి. ముందుగా అత్తులు చూడండి ఫ్రెండ్స్, ఇలాగా అత్తులను వేసుకోవాలి. ముందుగానే అత్తులు వేసిన తర్వాత నూనె పోయకూడదు. ఇలాగ పూలను పెట్టుకోవాలి. ఇలాగ దీపాన్ని వెలిగించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ధూపం. ధూపాన్ని చూపించాలి. తరువాత దీపం. ఫ్రెండ్స్, ఇలా చిక్కుమాల చేసుకోండి. మీరు చాలా ఎక్కువ సమస్యల్లో ఇబ్బందులు పడుతుంటే ఇలాంటి చిక్కుమాల వేసి అమ్మవారికి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని ఇలా చిక్కుమాల అనేది సమర్పించుకోండి. మన వెనుక ఏ చిక్కున్నా సరే పూర్తిగా తొలగిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు అమ్మవారికి వేస్తున్నాను. చూడండి, తలపైన వేయాలి ఫ్రెండ్స్. ఇలాగా తలపైన చిక్కుమాల అనేది సమర్పించుకోవాలి. ఇలా మీరు ఆరతిని ఇవ్వాలి ఫ్రెండ్స్. అమ్మవారికి కూడా ఆరతి అనేది ఇవ్వాలి. ఇది మీకు ఎన్ని వారాలు అనుకుంటే మీరు అన్ని వారాలు కంప్లీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. 1, 5 లేదా మన కోరికని బట్టి మనం ఎన్ని వారాలు అనుకుంటామో అన్ని వారాలని ఇలాగా దీపాన్ని అమ్మవారి దగ్గర వెలిగించాలి. మన కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ తర్వాత నైవేద్యాన్ని ఇలా సమర్పించుకోవాలి.
ఇంతే ఫ్రెండ్స్, ఇలాగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మా అవతారం స్వామివారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హనుమాన్, సరస్వతి, శ్రీ మహావిష్ణువు, గరుత్మంతుల వారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసి విఠల్ రుక్మిణి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి. హనుమాన్ టెంపుల్లో చూడండి ఫ్రెండ్స్, వ్రతం పూజ మా గణపతి జంట నాగపాములు స్వామివారు ఉన్నాడు ఇక్కడ. హనుమాన్ స్వామివారు, నందీశ్వరుడు అండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంది మందిరం. అమ్మవారు అయ్యవారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. అన్నపూర్ణ దేవి కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్.